నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనము శ్వాస మహావిజ్ఞానం మొదటి భాగం చదువుకుంటున్నాం. ఈరోజు ఇందులో చెప్పే టాపిక్లు ఏంటంటే మన ఆధ్యాత్మికతలో వస్తున్న మార్పుల గురించి చెప్తున్నారన్నమాట. మన ఆధ్యాత్మికతలో విప్లవాత్మకమైన సంచలనాత్మకమైన మార్పులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి సమయానికి తగ్గట్టు మన ప్రవర్తన మార్చుకోవాలి, కాకపోతే మనం అది మార్చుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఏదో పట్టుకొని ఎలాడుతూనే ఉన్నాం. వంశీ గారు క్లాస్లో చెప్తారు, ఆధ్యాత్మిక యుద్ధాలు 5,000 యుద్ధాలు ఎక్కువే, 5,000 యుద్ధాలకు పైన ఎక్కువ ఆధ్యాత్మికత మీద జరిగాయంట. అంతేగాని ఏంటి అంటే మనం ఏ టైంకి ఎలా మారాలో అలా మారాలి. ఆ కాలం దేయనక గడువు పెట్టాలంటారు కదా, అలా చేయాలన్నమాట. అలా కాకుండా నేను పట్టుకున్న కుందేటి మూడే కాళ్ళు అనే రకంగా మనం ఎప్పుడూ ఉండకూడదు. అంతేగాని ఎండాకాలంలో రగ్గు కప్పుకుంటానంటే ఎలాగా, మూర్ఖత్వం కదా. కాబట్టి విపత్కర పరిస్థితులు ఈనాడు మనం ఎప్పుడు ఏది ఉచితమో గ్రహించి, అంటే ఉచితం అంటే ఏది అనుకూలమో గ్రహించి మన ఇచ్చన భగవంతుని ఇచ్చనతో ముడివేసుకొని ముందుకు కదలాలని, ఇది 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి విశేషమైన సమయం అని, ప్రతి ఒక్కరూ ఈ అత్యవసర పరిస్థితిని గుర్తించి ద్వేషభావాలను వదిలి ప్రేమమయ భావాలతో నడుచుకోవడం ఎంతైనా ఉత్తమం అని ఋషికూటమి మొత్తం ప్రజానికానికి అంతటికీ తెలియజేస్తుంది అన్నమాట. అంటే మనకి వచ్చే కాలం చాలా గడ్డు కాలం ఉంటుంది. ఆధ్యాత్మికతలో మార్పు రావాలి, అందరూ ఆధ్యాత్మికత అంతా ఒక తాటి మీద నడాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇటీవల ఒక అద్భుతం జరిగింది. 1998 జూలై 4న సప్తర్షులు భూమిపై అవతరించారు. ఈ అద్భుత పర్వదినాన్ని గురించి 5,000 సంవత్సరాలకు పూర్వమే భవిష్యత్ పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. పై తేదీని నాస్ట్రాడమస్ వంటి భవిష్యద్రష్టలు, అంటే భవిష్యత్తుని చూసేవారనమాట, తెలియజేస్తూ అలాంటి దివ్య పురుషులు అవతరించాక వారు ఉండడం కోసం, సంచరించడం కోసం అనుకూల పరిస్థితుల్ని, అనువైన వాతావరణాన్ని కలిగజేయాలి. అది కనీసం మన బాధ్యత ఈనాటి మానవజాతికి ఉన్నదని కూడా ఆయన తెలియజేశారు. ఇన్ని అద్భుతాలతో పాటు మరో అద్భుతం జరిగింది. అదేమంటే గడిచిన శివరాత్రి 1999 సమయాన పృథ్వీమాత ఒక విశేష దీక్ష తీసుకున్నది అని చెప్తుంది అన్నమాట. అంటే ఏంటి, ఆధ్యాత్మికతకి మనం అందరం సహాయం చేయాలి. సప్తర్షులు అందరూ దిగి ఉన్నారు, వాళ్ళందరికీ మనం సహాయం చేయాలి, మనలో ఆధ్యాత్మికత బాగా మారాలి అని చెప్తున్నారు అన్నమాట. యుగ యుగాలుగా కాలపురుషుని మహత్వం వల్ల ఏ మహాకారుని పుణ్య ప్రయోజనాలని సుసంపన్నం చేయడం కోసం అనాది కాలం నుండి ఇప్పటి వరకు మనం ఎదిగిన మహాత్ములు, ఇంకా మనం ఎరిగని మహాత్ములు మనుష్య శరీరాలు ధరించి ఉన్నారు. వారంతా ప్రస్తుతం సామాన్యంగా కనిపిస్తూనే ఉన్నారు, మన మధ్య తిరుగుతున్నారు. ఆధ్యాత్మికత తెలిసింది కదా అనేసి వాళ్ళందరూ వేరుగా ఉంటారు అన్నమాట. మామూలు మనుషులు ఎలా ఉన్నారో మన ఫ్రెండ్స్ లాగే ఉంటారు, మనం ఎలాగ ఉన్నామో అలాగే ఉంటారు. కాకపోతే వాళ్ళందరిలో కూడా విపరీతమైన ఆధ్యాత్మికత నాలెడ్జి, ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. 1857లో మొదలైన స్వాతంత్ర పోరాటం సుమారు 90 ఏళ్ల పాటు సాగింది. ఆ పోరాటంలో సుభాష్ చంద్రబోస్ వంటి వాళ్ళు పాల్గొన్నారు. కానీ ఇన్ని కోట్ల భారతీయులలో మిగిలిన వారెవ్వరూ పాల్గొనలేదు. అసలు అనేక మంది భారతీయులకు అసలు మన విదేశీయుల అధీనంలో ఉన్నామని, మన దేశాన్ని ఆక్రమించారని, వారిని మనం తరిమి కొట్టాలని, అందుకు మనం స్వాతంత్రోద్యమం చెయ్యాలని అలాంటి ఆలోచనలు కూడా లేనివారు అనేక మంది ఉన్నారు. సరే, ఎలాగో స్వాతంత్రం వచ్చింది. వచ్చాక ఇప్పుడు అందరం స్వతంత్రంగానే ఉన్నాము. సరిగ్గా ఇప్పుడు అలానే జరుగుతుంది. ఈ భూమి మీద ఏం జరుగుతుంది ఎవరికి పట్టడం లేదు. ఏదో ఇన్నాళ్ళు స్వతంత్రం లేదనుకున్న స్వతంత్రాన్ని అలాగా నాయకులు సంపాదించారు. కాకపోతే ఆ స్వతంత్రం మనకి ఎలాగొచ్చింది మనకేం తెలియట్లేదు. స్వతంత్రం వచ్చిందంటే సరిపోదు, కాకపోతే ఇంకా ఈ భూగ్రహానికి ఇంకా కష్టకాలం ఉందని చెప్తున్నారన్నమాట. రాముడు పుట్టాడు, బుజ్జిబాలుడు ఇంకా కళ్ళైనా తెరవలేదు. దేవదుందుగులు మోగాయి, ఆకాశాన ఆనందపు సంగీతం వెళ్ళింది.
ఎందరికి తెలుసు ఆ రాముని పుట్టుక? ఎందరికి తెలుసు దుందుబులు విషయం? ఎందరికి తెలుసు ఆ ఆనందపు సంగతి? మిగతా ప్రకృతి అంతా మామూలుగానే ఉంది. రాముడు పుట్టాడు, కానీ ప్రపంచానికి ఎప్పుడు తెలిసింది? ఆ రాముడు రామరాజ్య స్థాపన చేశాక. కృష్ణుడు పుట్టాడు, పసిబాలుడు, నల్లగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. ఎందరికి తెలిసింది అప్పుడు? మహాభారత యుద్ధంలో తెలిసింది. 1926 నవంబర్ 23వ తేదీన అర్ధరాత్రి శ్రీ అరవిందులు తమ శిష్యబృందంను అత్యవసరంగా సమావేశపరిచి అతి మానవ చేతనత్వము, సూక్ష్మీకరణ చెందినట్టు మనసు, అమరత్వమును సాధించిపెట్టు ప్రక్రియ భూమి మీద అవతరించింది అని శ్రీ సత్యసాయి అవతరణ గురించి ప్రస్తావించారు. అరవిందులు ఈ అమృతవాకులను సరిగ్గా 24 మంది శిష్య బృందము శ్రద్ధతో ఆనందపు జల్లులు అనుభూతి చెందుతూ వింటుండగా తెలుగు గడ్డపై పత్తిసాయి యొక్క ఆవిర్భావం జరిగిందని అందరికీ తెలుసు. సత్యసాయి బాబా చరాచర సకల జీవకోటిని నియమ ప్రకారం నడిపిస్తూ ప్రాణశక్తిని అందిస్తున్న అంతటి మహానుభావుడైన సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పుడు కూడా మనం చప్పట్లు కొట్టడం లేదు, స్వాగతాలు పలకడం లేదు. అయినా అలాంటి ప్రతినిత్యము మహాద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి, జరిగే కథలు ఉంటాయి. 1999 ఆగస్టు 11 నాటికి సూర్యగ్రహణ సమయాన నిశ్శబ్దంగా జరిగినట్టు ఓ అద్భుత రహస్యం ఎందరికీ తెలుసు. పరమ రహస్యమయం, అత్యంత మంగళప్రదం. ఈ సందర్భంగా ఋషులంతా అశ్రునయనాలతో విలపిస్తూ తెలియజేస్తున్నారు. నాయన్లారా, ఈ విశేష కాలం యొక్క ప్రభావాన్ని గుర్తించండి. ఈ అవకాశం జారవిడుచుకుంటే పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఈ అరుదైన అపూర్వ విశేష కాలంలో గురువులకు సహకరించండి, భగవంతునికి సహాయం చెయ్యండి అని చెప్తున్నారు అన్నమాట. ఋషులందరూ కూడా అంత దినంగా అడుగుతున్నారు మన మనుషులందరినీ, జనాలందరినీ. కాకపోతే జనాలు ఎవరు పట్టించుకోవడం లేదు. అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్తున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిలో 2 వాక్యాలు గురుదేవులు గుర్తు తెస్తుంటారు. ఆకాశంలో మిరుమిట్లు గలుపుతూ ప్రచండంగా మండుతున్న మార్తాండుడు అంటే సూర్యుడు సాయంకాలానికి చల్లబడి మరింత మెత్తబడి అస్తమించబోతూ ఉండగా ఆ దిగులు చూస్తూ దీనంగా అర్థిస్తున్నాడు. ఇంతసేపు నేను సకల జీవకోటికి వెలుగును అందించాను, ప్రాణం పోశాను, అలసిపోయాను, అస్తమించబోతున్నాను. ఇక ఇప్పుడు నా తర్వాత నా బాధ్యత ఎవరైనా తీసుకుంటారని అడిగాడట. అందుకు అందరూ అమ్మో నా వల్ల కాదంటే నా వల్ల కాదని తప్పించుకుంటున్నారు. సూర్యుడు నిరాశకు గురి చేసిన వేళ, అయ్యో నేను అస్తమించాల్సిన వేళకి అమ్మకు వస్తుందే, ఈ ప్రాణికోటి అంధకారమయంలోకి మునిపోవలసిందేనని చింతిస్తూ చీకటి కొండల్లో కూరుకుపోతున్న వేళ ఓ చిరికేక సూర్యుడి వరకు చేరింది. ఆ గాలి తెర దాన్ని ఆయన వరకు మోసి ఉంటుంది. అప్పటికే ఎర్రటి కొండలు దాటి నల్లటి గుయ్యారంలో కూరుకుపోతున్న సూర్యుడు నీరసంగా కళ్ళు చిట్లిస్తూ దృష్టి సారించాడు. ఎవరా కేక వేసింది అని. ఆ చిరుదీపపు కేక అది. అప్పటికే చాలా వరకు కొడిగట్టింది అది. కళ్ళల్లో ప్రాణాలున్నట్లు కనబడ్డా మిగిలిన ఆత్మవిశ్వాసం కంఠంలో ప్రతిధ్వనిస్తుంది. భగవాన్ సూర్యదేవ, నిశ్చింతగా వెళ్ళిరండి. మీ బాధ్యత పూర్తి స్థాయిలో నేను తీసుకుంటాను. మీరు ఆవేదన చెందకండి. నాకు మీ ఆశీర్వాదాన్ని అందించండి. అస్తమించబోతున్న ఆఖరి క్షణాల అంచు మీదున్న సూర్యుడికి కొండంత ధైర్యం వచ్చింది. ఆ నీరసపు ఆత్మవిశ్వాసపు కేక, ఆనందపు నిట్టూర్పులతో అఖండ ఆశీర్వాదాలు అందించాడు సూర్యభగవానుడు. జగద్గురువుకు మీరంతా ప్రమాణం చేశారు. ఆ విశేష కాలంలో మమ్మల్ని పనిచేసేందుకు పుట్టించండి, అప్పుడు మమ్మల్ని వినియోగించుకోండి అని. తీరా ఇక్కడికి వచ్చి ఆ విషయమే మర్చిపోయారు. కాస్త గుర్తు తెచ్చుకోండి. గురువులు పనులు చేయడానికి సన్నద్ధులు కండి. ఋషుల యొక్క ప్రణాళికలో భాగం పంచుకోండి అని గురుదేవులు గుర్తు చేస్తూ ఉంటే ఎంతో సంతోషం కలగాలి. మన అదృష్టానికి మనమే మురిసిపోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనల్ని ఈ కలిమాయి పూర్తిగా ఆవరించింది. అసలైన వారికి మనం ఏం చేయగలం? అల్పులం. అనుకోకుండా ఇందాకటి చిరుదీపం సూర్యుడి పనిని తను తీసుకుంటానన్నది. మనము అలాగే రామునికి కోతిలాగా సాయపడడానికి ప్రయత్నం చేయాలి.
అప్పుడు మనం శిష్యులు అనిపించుకుంటాము. అందుకే గురువులు అంటున్నారు, మాకు భక్తులు వద్దు, శిష్యులు కావాలి అని. చాలా అరుదుగా వచ్చేటటువంటి ఈ అవకాశం అప్పుడు ఉడతలకి, పక్షులకి, కోతులకి వచ్చింది. మన భాగ్యవశాన ఇప్పుడు మనకు వచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోకూడదు అని చెప్తున్నారు. అంటే ఏంటి, మన గురువులు మన ముందు తరాల వారికి ఆధ్యాత్మికతలో ఎంత బాగా ఉన్నారో వాళ్ళ కంటిన్యూషన్ మనం చెయ్యాలి. అంతేగాని మన మధ్యలో ఆగిపోకూడదు. మనం కూడా ఆధ్యాత్మికతను బాగా బాగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు అన్నమాట. ఓ సందర్భంలో మారళ్ళ రామకృష్ణ గారు అన్నారు, కొత్తగా లెక్చరర్గా చేరినప్పుడు రిఫ్రెషింగ్ కోర్సులకు జరిగితే హాజరయ్యారు. అప్పుడు కలకత్తా నుంచి ఓ ప్రత్యేక ఆఫీసర్ నియమించబడ్డారు. మొట్టమొదటి రోజు మామూలు విషయాలు మాట్లాడుకుంటూ నీకేది ఇష్టం అని అడిగారు. నీకేది ఇష్టం అని పేరున అడుగుతున్నారు. ఆఫీసర్ అందరూ చెప్పారు. తర్వాత వాళ్ళంతా కలిసి ఆయన్ని అడిగారట. ఇప్పటివరకు మమ్మల్ని అడిగారు సరే, అసలు మీకు ఏమి ఇష్టము అని అడిగారట. అందుకు ఆయన సమాధానం ఇస్తూ ఈత అంటే నాకు చాలా చెప్పలేనంత ఇష్టం అన్నట. దాంతో వీళ్ళంతా మిక్కిలి ఆనందభరితులై, అలాగా అండి, అయితే ఇప్పటికీ మీరు చాలా ఈతల పోటీలో పాల్గొని ఉంటారు కదా, చాలా బహుమతులు గెలుచుకుంటారు కదా అన్నారట. అందుకు ఆయన ఇంకా లేదయ్యా, ఇంకా నేను ఈత కొట్టడం మొదలుపెట్టలేదు. మొట్టమొదటి ఈత కొట్టడం ఎలా అనే విషయం మీద పూర్తి స్థాయి చర్చా విశేషాలు అన్నీ తెలుసుకుంటున్నాను. ఈత అనే అంశం మీద కూలంకషంగా జరిగిన అనేక మంది చర్చలు, అనుభవాలతో కూర్చిన మహాగ్రంథాలు, అట్టి గ్రంథాల వివరణ, ఆ వివరణలకు సంబంధించిన సవరణలు, అనేక మంది అనుభవ సారాన్ని పిండి దానితో అచ్చివేసిన పుస్తకాలు సేకరిస్తున్నాను. ఆ పనిలో ఉన్నానయ్యా. అవన్నీ దర్యాప్తు చేసిన తర్వాత ఈ మధ్య మరో గ్రంథం అని ఆయన ఇంకేదో చెప్పబోతుంటే వీరంతా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇతనికి ఈత రాదని. వారిని వెంటనే ఇంకో విషయం రూఢి అయ్యింది, ఇతనికి జీవితంలో ఈత రాదని. అంటే ఏదైనా సరే ప్రాక్టీస్, సాధన చెయ్యాలి. సాధన చేస్తేనే మనకి ఏదైనా వస్తుంది. నాకు ఈత కొట్టాలనుంది, ఆడుకోవాలనుంది, అది చేద్దామనుంది అనుకోవడం కాదు, ఆ వైపు దిశగా మనం అడుగులు వేయాలి అని చెప్తున్నారు. ఇలాంటి సందర్భం గురించి పూజ్య గురుదేవులు శ్రీ ఈకే గారు చెబుతూ, వారి దగ్గరకు ఒక అతను వచ్చి తనకు గోపాల మంత్రం అంటే మిక్కిలి ఇష్టము, ఆ మంత్రాన్ని తనకు ఉపదేశించండి అన్నారట. అలా అడిగినందుకు ఎంతో సంతోషపడుతూ ఈకే గారు ఓ రోజున మంచి ముహూర్తాన పంచాక్షరి గోపాల మంత్రాన్ని అందించారట. అంతవరకు బాగానే ఉంది. నాటి నుంచి ఆ మంత్రాన్ని స్వీకరించిన మహాశయుడు అనేక మహాగ్రంథాలని వివిధ గ్రంథాలయాల నుంచి చచ్చి చెడి మోసుకొచ్చి చదవడం ప్రారంభించాడట. ఓ రోజు ఓ పుస్తకం తీసుకొచ్చి గురువుగారితో ఏకంగా చర్చకు దిగాడు. ఈకే గారు అవాక్ అయ్యారు. దాంతో మరింత రెచ్చిపోయి గోపాల మంత్రం గురించి, దాని విశిష్టత, ప్రాధాన్యత గురించి, ఉపనిషత్తుల్లో, ఇతిహాసాల్లో ప్రస్తావించబడిన అనేక అంశాల గురించి ఏకధాటిగా కూలంకషంగా చర్చించి అలసి ఇంటికి వెళ్ళాడట. ఇంటికి పోతూ మధ్యదారిలో ఓ గ్రంథాలయం నుంచి గోపాల తాకిడి మంత్రం అని ఓ బృహత్ గ్రంథాన్ని ఇంటికి తీసుకెళ్ళాడట. ఈ విషయాన్ని కొన్నాళ్ళ తర్వాత రోడ్డు మీద కనపడ్డ గురుదేవులతో ప్రస్తావించాడట. ఆ శిష్యరత్నం దాంతో గురుదేవులకు జాలేసిందేమో, ఎందుకయ్యా ఈ గందరగోళమంతా, హాయిగా నేను ఇచ్చిన మంత్రాన్ని జపించి ఉంటే ఈ పాటిగా మంత్రం నీకు సిద్ధించి ఉండేది కదా. ఇక నుంచైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా మంత్రజపం చేసుకోమన్నారు. అంటే ఏంటి, మనం ఏదైనా చెయ్యాలంటే దాని మీద సాధన చేయాలి. ముందు మంత్రజపము సాధన చేస్తే చాలు. అంతేగాని ఆ మంత్రం గురించి, ఆ మంత్ర పుట్టుపూర్వోత్తరాల గురించి, దాని యొక్క లాభాల గురించి, నష్టాల గురించి అవేమీ చెప్పకూడదు. గురువు ఒక మంత్రం చెప్పారంటే దాన్ని మనం తప్పకుండా ఆచరించాలి అని చెప్తున్నారు అన్నమాట. మరి కొన్నాళ్ళకి అతను ఏ మీటింగులోనూ గురుదేవులకి తటస్థపడ్డాడట. అప్పుడు ఏమయ్యా మంత్రం చేస్తున్నావంటే, లేదండి ఇంకా లేదు సార్, మొన్న ఈ మధ్య కఠోపనిషత్తులో ఓ మంత్రం చూశాను, దాని గురించి ప్రస్తావించబడి ఉంటే అది చదివాను, దాంతో ఈ గ్రంథాన్ని పూర్తిగా చదివాక మొదలు పెడదామని అనుకుంటున్నా సార్ అన్నాడట. అందుకు గురువుగారు విసిగిపోయి, సరే చదువు, దానికి సంబంధించిన వివరాలన్నీ సమూలంగా చదివిన తర్వాత ఆలోచించలే అన్నారట.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనకు అనేక విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. తెలిసిన ఒకే ఒక విషయాన్ని ఆచరణలో పెట్టేస్తే అనేక విషయాలు వాటంతట అవే తెలుస్తాయి అని తెలియజేస్తూ, గురుదేవులు ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో ఆ విద్య గురించి మనకు తెలియజేశారు. బయట ఏదైతే ఉన్నదో నీ లోపల కూడా అదే ఉన్నది. ఇక్కడ అంటే జ్ఞానానంద ఒకసారి ఒక కథ వచ్చింది. గౌతమ బుద్ధుడు భిక్షాటనకి వెళ్తుంటారనమాట. ఆయన వెళ్తుంటే ఒక రాజుగారు వాళ్ళందరినీ భోజనానికి పిలిచారనమాట. భోజనానికి పిలిస్తే అక్కడ అందులోని ఆ శిష్యుల్లోని పతిదేవుడు అని ఆయన ఒక ఆయన ఉన్నారనమాట. ఈ బుద్ధుడికి పతిదేవుడు శిష్యుడు అనమాట. ప్రతిదీ చాలా ముఖ్యమైన శిష్యుడు అనమాట. చాలా తెలిసిన ఆయన, అన్నీ తెలిసిన ఆయన అనేసి. కాకపోతే మిగతా వాళ్ళందరికీ పతిదేవునికి ఏమొచ్చలే, ఎప్పుడు ఒకటే సూత్రాన్ని పట్టుకుంటాడు, గత సూత్రాన్ని పట్టుకుంటాడు. గత అంటే గతించిపోయిన దాని గురించి ఎక్కువ, అంటే పూర్వజన్మ గురించి వాటి గురించి ఎక్కువ చెప్తాడు అనమాట. అతనికి అదొక్కటే తెలిసే, మిగతా ఏమీ తెలియవు, అతనికి ఏం తెలుసు అనేసి అనుకుంటే అప్పుడేమిటి రాజుగారి దగ్గరికి వెళ్తాడు గౌతమ బుద్ధుడు వెళ్తే రాజుగారు అడుగుతారు, నీ భిక్షాపాత్ర ఏది అని అడుగుతారు. నీ భిక్షాపాత్ర నా శిష్యుడిదే ఉందండి, పతిదేవుడి దగ్గర అంటే ఆయన్ని పిలుస్తారు. అప్పటి వరకు ఆయన బయటే వదిలేస్తారనమాట. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఈ పతిదేవుడిని బయట వదిలేస్తారనమాట. అప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పిన తర్వాత ఆయన లోపలికి పిలుస్తారు. అప్పుడు తెలుస్తుంది అనమాట ఇతని విలువ ఎంత, ఇతనికి ఏం తెలిసినా సరే, ఒక్క మంత్రమే తెలిసినా కూడా దాని మీద సాధన బాగా చేశారు, సాధన పట్టు బాగా ఉంది, అందువల్ల ఆయన గురువుకి దగ్గరికి ఆగలిగారు అన్న విషయం తెలుసుకుంటారనమాట. ఇక్కడ ఏంటి, అనోరణీయ మహతో మహి అని అంటారు. యాజ్ అబౌవ్ సో బిలో, పైన ఏదైతే ఉందో కిందని అదే ఉంది. అంతేగాని ఎక్కడికి ఏది నేర్చుకోవడానికి మనం పరిగెట్టవసరం లేదు, అంతా మనలోనే ఉంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఒక శ్వాస మహావిజ్ఞానం మనం చదువుకుంటే చాలు, ఎలాంటి మనుషులైనా సరే మహామానులు అవుతారు. మన ఉచ్ఛ్వాసాలను ఎలా గమనించాలంటే అలా గమనించాలి. అలా గమనిస్తేనే మానవుడు అన్నవాడు మహామానవుడు అవుతారు, అనేక దివ్యశక్తులు వస్తాయి అని చెప్తున్నారనమాట. అనేక అమూల్య రత్నాలను అందించేదే ఈ మానవ దేహం. దీని విలువ మనకు తెలియకపోవడం, అయాచితంగా లభ్యమైన ఈ మానవ శరీరం. చూడండి, దేహమే దేవాలయం అంటారు కదా, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అంటారు. అంటే ఏంటి, ఈ దేహం అనే దేవాలయం ఉంటేనే మనం ఏదైనా చేయగలము. 84 లక్షల జన్మల తర్వాత, ఎన్నో జన్మల తర్వాత మనకి మానవ దేహం వస్తుంది అన్నమాట. అంటే మనకి ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం ఇవన్నీ అయిన తర్వాత 84 లక్షల జీవరాశులు అన్నీ అయిన తర్వాత అప్పుడు మానవ జన్మ వస్తుంది అన్నమాట. అలాంటి మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా అందులో 400 జన్మలు దాటిన తర్వాతే మన ఈ ఆధ్యాత్మికతలోకి మనం వస్తాం అన్నమాట. ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత కూడా మనం అందులో నిలబడగలగాలి. మన సాధన బాగా చేస్తేనే అందులో నిలబడగలం. అలా కాకుండా మనం దాన్ని సద్వినియోగం పరుచుకోవాలన్నమాట. అదే మన లక్ష్యం కావాలి, మన సాధనే మనకు లక్ష్యం కావాలన్నమాట. తోతాపురి సమకాలికుడైన నంగాబాబా దగ్గరికి కొందరు వెళ్ళి తమను చూపిన త్యాగమయ జీవితానికి తమకు సన్మానం చేసి ఓ బిరుదును ప్రదానం చేయాలని అనుకుంటున్నాము అని చెప్పారన్నమాట. తమను ఈ సన్మాన కార్యక్రమానికి సమ్మతించవలసిందని అడిగారట. అందుకు ఆయన చిరునవ్వుతో, బిరుదు నాకు కాదు నాయనలారా, ఇవ్వవలసింది మీకు ఇవ్వాలి. త్యాగమయ బుద్ధి మీది. కేవలం తుచ్చమైన అల్పమైన కోరికలు తీర్చుకోవడం కోసం త్యాగబుద్ధితో అద్భుతమైనట్టి ఈ అమూల్య మానవ దేహాన్ని నిర్లక్ష్యపరుస్తూ దేవతలు కూడా పొందాలని ఆరాటపడే ఈ దివ్యమైన జీవితాన్ని త్యాగం చేయడం అసలైన త్యాగం అనిపించుకుంటుంది. దాని ముందు నేను చేసిన త్యాగం చాలా తక్కువ, కనుక నాకు కాదు బిరుదు, మీకు ఇవ్వాలి అని నాయనలారా అని చెప్పారట. చూడండి, ఈయన ఎంతలా చెప్పారంటే మానవ శరీరం కోసం దేవుళ్ళు కూడా, అంటే మనకి పుణ్యం మోక్షం రావడానికి కావాలంటే శరీరం ఉండాలి. మనిషి శరీరం ఉంటేనే, మనుషులకే ఉంటుంది మోక్షం వచ్చి శక్తి మనుషులకే ఉంది. దేవతలకి వాళ్ళకి అంటే వచ్చేస్తుంది, అంటే వచ్చేస్తుంది, పిలిస్తే వచ్చేస్తుంది. కాకపోతే సాధన చేయడం మట్టుకు ఒక మానవ జన్మలోనే సాధ్యమవుతుంది. అందుకని
దేవతలు కూడా మానవ జన్మ ఎత్తితేనే వాళ్ళు మోక్షం పొందడానికి అర్హులు అవుతారనమాట. అందుకే ఈ మానవులందరూ కూడా ఇలాంటి దేహం ఉన్నా కూడా వాళ్ళందరూ త్యాగం చేసి అటు ఇటు ప్రాపంచికంగా ఆలోచిస్తున్నారు. కానీ ఇలాంటి దేహం ఉన్న మానవులు అందరూ కూడా మోక్షం కోసం ప్రయత్నించడం లేదు అని చెప్పారనమాట. కేవలం శ్వాసను ఆధారంగా చేసుకుని శరీరగతమైనటువంటి మహారత్నాలను వెలికి తీయవచ్చని తెలియజేయడమైనది. ఒక్క శ్వాసను ఉపయోగించకుండా మనలో ఉన్న రత్నాలన్నీ కూడా బయటికి తీయవచ్చు అని చెప్పారనమాట. నిశ్శబ్దంగా ఉంటేనే ఈ శ్వాసను ఉపయోగించుకోగలం, మౌనంగా ఉంటేనే శ్వాసను ఉపయోగించుకోగలం. కాబట్టి నిరంతరం మౌన సాధనలో మనం ముందుకు సాగాల్సి ఉంది. చూడండి, ధ్యానం, జ్ఞానం, మౌనం అన్నీ మొత్తానికి నమ్ కాన్సెప్ట్ పత్రిక చెప్తారు కదా. నమ్ కాన్సెప్ట్ మౌనంగా ఉండాలి, ధ్యానంతో ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. సో ఇవన్నీ మనకు 3 ఉంటే మన జీవితం అంతా కూడా గానంలా సాగుతుంది అనమాట. దీన్నే నమ్ కాన్సెప్ట్ అని చెప్తారనమాట. ఈ నమ్ కాన్సెప్ట్ ఉంటే మటుకు మన జీవితం అంతా బాగుంటుంది. నమ్ కాన్సెప్ట్లో మెయిన్ మౌనం. ప్రతిదానికి మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటేనే ఈ మౌన సాధన ద్వారానే అన్నీ అవుతాయి. మౌన సాధన, ధ్యాన సాధన, యోగ సాధన, మంత్ర సాధన, జప సాధన అన్నీ చేస్తేనే మనకి మోక్ష సాధన అన్నది వస్తుందని చెప్తున్నారు. ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, నడక వచ్చిన కొత్తల్లో వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, స్థిరంగా కూర్చోడు. వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఏ వాతావరణంలో ఉన్నాడో తెలుసుకోలేడు. రద్దీగా ఉన్న రోడ్డుపైన ప్రమాదకర గోతులు, నీటి కుంటలు ఉన్న చోట్ల కూడా క్షణం కూడా కూర్చోకుండా అలా నడుస్తూ ఉంటాడు కదా. అలాగే జంతు స్థాయిలో నుంచి వచ్చిన మానవుడు కొత్తగా వచ్చిన మాట్లాడగలిగే శక్తితో నిరంతరం మాట్లాడుతూ అదే పనిగా లబలబా లొడలడా వాగుతూ ఉంటాడు. ఆపడు. ఎందుకని? ఇప్పుడేగా మాట్లాడడం చేతనైంది. ఇంతకు ముందు జన్మల్లో వాడికి వాక్కు లేదు. నోరు లేని జీవిగా ఉన్న వీడు కొత్తగా వచ్చిన నోటితో రకరకాల విషయాలు మాట్లాడేస్తూ ఉంటాడు. అబద్ధాలు, నిజాలు తేడా లేవు. ఇవాళ లేని ఈ వాక్శక్తి, భావ ప్రకటన శక్తి ఇప్పుడు ఇవ్వబడేసరికల్లా ఇదిగో ఇలా మాట్లాడేసుకుంటున్నాం. మన మానవుల గురించి చెప్తున్నాను అనమాట. మనుషులందరికీ అంతకుముందు ఈ వాక్శక్తి అన్నది లేదు. అందరూ జంతు సామ్రాజ్యం నుంచి వచ్చారు. ఇప్పుడు కొత్తగా మాట్లాడే శక్తి వచ్చింది కాబట్టి అందరూ గబగబా మాట్లాడేసుకుంటున్నారు. అలా కాకుండా ఈ మాట మౌనంగా ఉంచుకోవాలి. ఎదుటివారు వింటున్నారా వినకపోయినా అంతలా మాట్లాడేస్తాం అన్నమాట. అందుకని మాటలు బాగా తగ్గించుకొని మౌనం పాటించండి, నిశ్శబ్దంగా ఉండమని అనేక మంది గురువులు చెప్పినా కూడా మన భావాలు వ్యక్తీకరించడం కోసం మాట్లాడండి. అంతేగాని మిగతా సమయాల్లో పూర్తిగా మౌనంగా ఉండండి అని చెప్తున్నారు అన్నమాట. అలాగని ఎందరు చెప్పినా కూడా మనం వినడం లేదు. అట్టి మౌన ప్రియులే మునులు. మౌనంగా ఉండేవాడు మాత్రమే దైవీ శక్తులతో సంబంధం పెట్టుకోగలుగుతాడు. సరస్వతి అంటే సరస్వతి, బ్రహ్మ యొక్క భార్య, బ్రాహ్మీ శక్తి, జ్ఞానప్రదాయిని. చక్కటి ప్రియ భాషణము, ఎదుటివారిని నొప్పించని విధంగా మధురమైన భాషణం నేర్చుకోవాలి. అది సరస్వతి స్థితి. ఆ స్థితికి ఎదగడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలి. అంటే ఏంటి ఇక్కడ? మౌనం చేస్తే మనకి వాక్శక్తి అన్నది పెరుగుతుంది. వాక్శక్తి పెరిగితే వాక్ సిద్ధిస్తుంది అనమాట. ఇప్పుడు సరస్వతి అంటాం. సరస్వతి అంటే ఏంటి? వతి అంటే మాట, సరస్సు అంటే సుమధురంగా మాట్లాడే శక్తి ఉన్న స్త్రీ సరస్వతి అనమాట. సరస్వతీదేవి మౌనంగానే ఉంటుంది. మౌనంలోనే అన్ని అర్థాలు ఉంటాయి అన్నమాట సరస్వతీదేవికి. సో ఇలాగా సరస్వతీదేవియే బ్రాహ్మీ శక్తిలోనే ఉంటుంది. మనం బ్రహ్మముహూర్తంలో సమయంలో లెగిసి ఎప్పుడైతే ధ్యానం చేసామో ఆ బ్రాహ్మీ శక్తి మనలోకి వస్తుంది అని చెప్తున్నారనమాట. ఇదండి ఈరోజు చెప్పింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.